అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టాక్సిక్ టీజర్ విడుదలైన క్షణం నుంచి వ్యూస్ పరంగా రికార్డులు తిరగరాస్తోంది. కానీ వివాదాలు కూడా అలానే చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటూ ఇష్టం వచ్చినట్టు తీస్తారా అని కాంట్రవర్సీ రేగుతోంది ఇప్పుడు. పైగా యష్ సొంత ఇండస్ట్రీ కర్ణాటక నుంచే ఈ సెగలు ఎక్కువగా ఉన్నాయి. మరి టాక్సిక్ ని రౌండ్ చేసిన ఆ వివాదాలేంటో చూద్దామా? ఒక్కసారి రావాల్సిన దానికంటే ఎక్కువ ఇమేజ్ మార్కెట్ వచ్చినా కూడా ఇబ్బందే. దాన్నెలా హ్యాండిల్ చెయ్యాలా అనే కంగారులోనే ఏళ్లకేళ్లు గడిచిపోతుంటాయి. కావాలంటే యష్ని తీసుకోండి. కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదలై 3 ఏళ్లైనా ఇప్పటికీ మరో సినిమా రిలీజ్ చేయలేదు రాకింగ్ స్టార్. ప్రస్తుతం టాక్సిక్ తో బిజీగా ఉన్నారు ఈయన. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. టాక్సిక్ విషయంలో రీషూట్స్ ఎక్కువగా జరుగుతున్నాయనే ప్రచారం ఎక్కువైంది. అవుట్పుట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న యష్ చాలా వరకు సీన్స్ అన్ని రీషూట్ చేయాలని దర్శకురాలికి సూచించారని వార్తలొచ్చాయి. కేజీఎఫ్ తర్వాతి సినిమా కావడంతో రిస్క్ తీసుకోవట్లేదు యష్. చెప్పినట్లుగానే 2026 మార్చి 19న టాక్సిక్ రావడం ఖాయం. ఇప్పటికే ఇందులోంచి యష్ లుక్ తో పాటు కియారా, హ్యూమా కురేషి లుక్స్ వచ్చాయి. తాజాగా నయన్ లుక్ రిలీజ్ అయింది. గ్యాంగ్స్టర్ డ్రామాగానే టాక్సిక్ రాబోతోంది. ఈ సినిమాతో పాటు నితీష్ తివారీ రామాయణలోనూ నటిస్తున్నారు యష్. అందులో రావణుడిగా నటిస్తుండడమే కాక నిర్మాతగానూ ఉన్నారీయన.